ఇప్పుడు డిఎంకే కూడా సుదీర్ఘ పాలన చేస్తా ఉంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ కానీ ఇంకేదైనా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇప్పుడు ఎండిఎంకే తోటి తర్వాత ఇవాళ ఉన్నటువంటి పన్నీర్ సెల్వం తోటి ఇటువంటి తోటి కొన్ని సీట్లు తగ్గించుకుంటే మళ్ళీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు అంటే పన్నీర్ సెల్వం స్టాలిన్ కి మద్దతు ఇస్తే అఫ్ కోర్స్ ఆబ్వియస్ గా డిఎంకే బలం పెరుగుతుంది, స్టాలిన్ బలం పెరుగుతుంది. బలమైనటువంటి అధికార పార్టీని ఢీగొట్టాలంటే అంతటి బలమైనటువంటి శక్తులు బయట నుంచి కూడా కావాలి. అందులో ప్రధానమైనటువంటి శక్తి ఏదైనా ఉందా అంటే పన్నీర్ సెల్వం అర్థమవుతుంది. పన్నీర్ సెల్వం వచ్చిందంటే ఈ ఇంచుమించు జయలలిత ఆత్మ కూడా తనతో పాటు ట్రావెల్ అవుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది తమిళనాడు ప్రజలందరూ తెలుసు, జయలలితకు కూడా తెలుసు కాబట్టి అంత నమ్మకమైనటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పింది. మళ్ళీ తిరిగి వస్తే ఆ పీఠాన్ని ఇచ్చేటువంటి విఘ్నుడు, హనుమంతుడు, బంటు ఎవరైనా ఉన్నారంటే అది పన్నీర్ సెల్వమే. అట్లాంటి పన్నీర్ సెల్వం రేపు పొద్దున డిఎంకేకి వెళ్తే ఏ హామీతో వెళ్తారు అండ్ ప్రజల నుంచి ఎట్లాంటి అక్సెప్టెన్స్ ఉండొచ్చు? రేపు పొద్దున ఏ డిఎంకే అయినా విమర్శించేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఏ ఒప్పందంతో పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ సీట్లకు ప్రాధాన్యత ఇస్తే తప్ప అక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఇటువంటి వాటికి డిమాండ్ పెట్టదు. ఉభయ కమ్యూనిస్టులు కూడా ఎమ్మెల్యే సీట్ల కోసం తప్ప ఉప ముఖ్యమంత్రి కాదని అనుకునే లేదు. ఎండిఎంకి కూడా ఉప ముఖ్యమంత్రి అడిగే స్థాయి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇస్తే పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ గ్యాప్ ను పూడించే శక్తి అంటే డిఎంకే ఫ్రంట్ లో ఉప ముఖ్యమంత్రి అడిగే స్థాయి ఏ పార్టీకి లేదు. కాబట్టి ఖచ్చితంగా అది పన్నీర్ సెల్వానికి అడ్వాంటేజ్ అవుతుంది. డిఎంకే కూడా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే కేంద్రం నుంచి బీజేపీ ఎటువంటి అటాక్ చూస్తుందో మనం అస్సాంలో చూసుకుంటున్నాం, బెంగాల్ చూసుకుంటున్నాం. కాబట్టి అటువంటి అటాక్స్ ఎస్ఐఆర్ పేరు మీద కానీ లేకపోతే ఇంకా ఇతర ఎన్నికల కమిషన్ ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ ఇటువంటి ఎన్నికల ఎలక్షన్స్ ముందులో దరిదాపు హెరాస్మెంట్ గురి చేస్తుంది అనేటువంటి అవగాహన స్టాలిన్కు తెలుసు. కాబట్టి అబ్సల్యూట్ బలంగా ఉంటే అప్పుడు బీజేపీ మిడిలింగ్ అయ్యే శక్తులు లేవు. కేవలం ఒక టీవీకే విజయ్ పోయి కలిస్తే తప్ప ఇంకొక అవకాశం లేదు. తర్వాత విజయ్కి ఓటింగ్ ఎంత మెటీరియలైజ్ అయింది అనేది ఇప్పటికే తెలియదు మనకు. చిరంజీవికి బాగా జనం వచ్చారు కానీ ఆల్టర్నేటివ్ గా తయారు కాలేకపోయాడు. అట్లాగే ఆల్టర్నేటివ్ గా తిరిగాడు మన పవన్ కళ్యాణ్, కానీ చివరికి తెలుగుదేశంతో అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. కాబట్టి రేపు టీవీకే కూడా ఆల్టర్నేటివ్ గా సింగిల్ గా అధికారంలోకి వచ్చే స్కోప్ అవ్వట్లేదు. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకొని ఫస్ట్ స్టెప్ లో 20-25 సీట్లు తీసుకుందాం అనుకున్నప్పుడు ఏ పార్టీతోనే అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ టీవీకే విజయాన్ని ఇప్పుడే మనం ఈ ఫ్రంట్ లో ఉంటాడు ఆ ఫ్రంట్ లో ఉంటాడని చెప్పలేము. తన ఒక శక్తి కావాలి. ఒక 10 ఏళ్ళైనా ఏం లేదు, ఒంటరిగా పోరాడి ఆల్టర్నేటివ్ గా తయారైదాం అనుకుంటే తను ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాదు సస్టైన్ కావాలి పార్టీ ముందనుకుంటే 15-20 సీట్లకైనా దేనికైనా ఒప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి తను ఏది బెనిఫిట్ అని భావిస్తాడో మనం ఏది చూడాల్సిన అవసరం ఉంది విజయ్ విషయంలో. సార్ ఇంకొక పాయింట్ ఇక్కడ అంటే తోడేలు గొర్రెపిల్ల కలిసి సాగు చేస్తే మంచి పంట దిగుబడి వస్తుందా? అది రానటువంటి విషయం. నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా రాజద్రోహం చేస్తారు అని చెప్పేసి ఈ మాటలు పళనిస్వామి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా పన్నీర్ సెల్వన్ ఉద్దేశించి ఆయన పేరు ప్రస్తావించకుండా పళనిస్వామి చేసినటువంటి కామెంట్. అసలైనటువంటి ఏడిఎంకేలో నేనే ఉన్నా, అసలైన ఏఎండిఎంకే ఇదే అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే జయలలిత తర్వాత ఏడిఎంకే నుంచి పన్నీర్ సెల్వం వెళ్ళిపోయారు, గెంటు వేయబడ్డారు. శశికళ గెంటు వేయబడ్డారు. శశికళ జైలుకి వెళ్ళారు, పన్నీర్ సెల్వం బయటనే ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఎన్సీపీ లాగా అజిత్ పవార్, శరద్ పవార్ లాగా, శివసేన షిండే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన లాగా ఏడిఎంకే విషయంలో ఇట్లాంటి పరిణామాలు ఎందుకు జరగలేదు? ఎందుకు అంటే పన్నీర్ సెల్వం ఆగడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే ఒక పళనిస్వామి పన్నీర్ సెల్వాన్ని జయలలితకు అనుచరుణ్ణి అడ్డుకునేంతటువంటి శక్తి పన్నీర్ సెల్వంకు ఉందా? ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఈ పన్నీర్ సెల్వాన్ని అసలు ఊపిరి మెసాలనివ్వలే పళనిస్వామి. అవును, ఏఐడిఎంకేలో ఒంటరి చేయడానికి కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేసుకోవడానికి కానీ పళనిస్వామికి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి ఇప్పుడు అన్నామలైని పక్కకు పెట్టడంలో కానీ బీజేపీలో ఇవన్నీ కూడా పళనిస్వామికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతూ వచ్చినాయి బీజేపీలో కానీ ఏఐడిఎంకేలో కానీ. కాబట్టి ఒంటరి అయిపోయినటువంటి పన్నీర్ సెల్వం ఏఐడిఎంకే నాయకత్వాన్ని ఎదిరించి పళనిస్వామి నుంచి నాయకత్వం చేజెక్కించుకునే అవకాశం అసలు లేదు. కాబట్టి రోజు రోజుకు కార్నర్ చేస్తుంటే తను వేఅవుట్ చూసుకున్నాడు పన్నీర్ సెల్వం.
కాబట్టి కార్నర్ గుండి అందులోనే కింది స్థాయికి దిగజారే కన్నా ఒక ఇంపార్టెంట్ పొజిషన్ దొరికితే డిఎంకేలు చేరేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. తర్వాత రెండవది ఇవాళ ఏఐడిఎంకేలో ఉన్నటువంటి వర్గాల్లో ఈక్వల్ ఫోర్సెస్ ఉంటే కష్టం. కానీ 30% పన్నీర్ సెల్వం వెనక ఉంది. మెజారిటీ పళనిస్వామితోటే ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు సీట్లు ఇవ్వటం కూడా తేలిక. రేపు ఈ 50-50 గెలుచుకొస్తే 100 సీట్లు ఏమని అడుగుతాడు. ఇప్పుడు 30% అయితే బలానికి అనుగుణంగా 25-30 సీట్లు అడిగితే డిఎంకే అడ్జస్ట్ చేయడం కూడా కష్టం కాదు. కాబట్టి తేలికగా సమన్వయం కుదిరే అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ వారసత్వంగా వచ్చి చీలిపోవటం వేరు, ఇద్దరు ద్వితాభిప్రాయంలో అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇద్దరు ఈక్వల్ గుడి చీలిపోవటం వేరు. ఇవాళ పళనిస్వామి పన్నీర్ సెల్వం ఈక్వల్ వాళ్ళ స్టేటస్ ఏఐడిఎంకేలో. కాబట్టి అటువంటప్పుడు ఖచ్చితంగా పార్టీ మొత్తం ఈక్వల్ కంటే కూడా ఒక అడుగు పన్నీర్ సెల్వంకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది జయలలిత కూడా ఇచ్చింది. కానీ తర్వాత పళనిస్వామి అప్పల హ్యాండ్ అయ్యింది. కాబట్టి తేలిగ్గా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే బహుశా చర్చలు జరుపుకుంటాడు. ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం కూడా ఖాయం. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ వర్షం చూస్తే ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఖాయం అన్నది కనిపిస్తోంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఏఐడిఎంకే జయలలిత ఇక ఏఐడిఎంకేతో కాదు, డిఎంకేతోనే ఉంది. ఆయన జయలలిత పథకాలు డిఎంకే కంటిన్యూ చేస్తోంది. జయలలిత మనుషులు డిఎంకేలోకి వస్తున్నారు. పన్నీర్ సెల్వం వస్తున్నారంటే పన్నీర్ సెల్వం ఒక్కడు వచ్చినట్టు కాదు కదా. పన్నీర్ సెల్వం గతంలోనే కామెంట్ చేశారు, రానున్న కాలంలో నాతో ఉన్నటువంటి అనుచరులు అందరూ వస్తారు, ప్రజాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ముందు కదులుతామని చెప్పేసి ఆయన గతంలో కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడే ఎందుకు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది? ఇంతకాలం మౌనంగా ఉండి కనిపించినటువంటి పన్నీర్ సెల్వం ఆల్ ఆఫ్ సడన్ గా తెరపైకి ఎందుకు వస్తున్నారు? శశికళ ఓట్లు చీల్చబోతుంది అన్నటువంటి భయం ఏమైనా డిఎంకే కలిగిందా? జయలలిత సెంటిమెంట్ను మళ్ళీ తీసుకొస్తే శశికళను ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? పన్నీర్ సెల్వంని కలవగానే ఎందుకు వెంటనే డిఎంకేతో పన్నీర్ సెల్వం భేటీ కావాల్సి వచ్చింది? అంటే బహుశా శశికళతో చర్చించుంటాడు నాయకత్వ సమస్య. అయితే జయలలిత చనిపోయే ముందు పళనిస్వామికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత శశికళ ఎట్లాగూ దగ్గరుంది. జయలలితలకు వాళ్ళిద్దరు దగ్గర ఉన్నటువంటి స్థితి చనిపోయే ముందు. కాబట్టి ఇప్పుడు శశికళని పన్నీర్ సెల్వం అడుగుంటాడు ఏదైనా నిర్ణయం తీసుకోమని. తను పళనిస్వామికి అనుకూలంగానే లేదా ఏఐడిఎంకే పళనిస్వామి నాయకత్వంలో మనందరం బలపరుద్దామనో పొత్తు పెట్టుకుందామని అని ఉంటే అది పన్నీర్ సెల్వంకి నచ్చే అవకాశం లేదు. పన్నీర్ సెల్వం ఒంటరి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది గత 4 ఏళ్లుగా పళనిస్వామి. కాబట్టి ఒంటరితనం కన్నా మరొక పార్టీని అందిపుచ్చుకోవటం అనేది ఎవరైనా ఏ పార్టీలో